ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో హెడ్డింగ్స్ గురించి పారాగ్రాఫ్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా మనకి బ్రేక్ కావాలి అనుకుంటే ఒక బ్రేక్ ట్యాగ్ గురించి చూసాను, లైన్ బ్రేక్ ట్యాగ్ గురించి. అలాగే హారిజాంటల్ లైన్ గురించి హెచ్ఆర్ ట్యాగ్ గురించి చూసాను. అదేవిధంగా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక 4 లైన్స్ డిస్క్రిప్షన్ రాశాను. ఇది ఒక ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ అనమాట. ఇది మనకి 4 లైన్స్లో ఉంది. నాకు ఇది ఎలా కావాలంటే ఈ 4 లైన్స్గా కావాలి, 4 పారాగ్రాఫ్స్ తీసుకోకుండా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయకుండా కావాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను PRE అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఓపెనింగ్, ఇక్కడ క్లోజింగ్. సేవ్ చేస్తున్నాను. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఎలా రాసామో కంటెంట్ అనేది బ్రౌజర్లో ఆ విధంగా డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. చూసారు కదా, మనం ఎలా రాసామో అలా వచ్చింది. ఇక్కడ చూస్తే మనం బ్రౌజర్లో ఈ విధంగా రాసాం కోడ్ ఎడిటర్లో, కానీ బ్రౌజర్లో మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేద్దాం. జస్ట్ ట్యాబ్కి ప్రెస్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు చూస్తే కరెక్ట్గా వచ్చింది. సో మనకి ఇలా కావాలి అనుకుంటే బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయకుండా మన కంటెంట్ ఎలా రాసామో అలాగే వస్తుంది అనమాట. ఈవెన్ మనం తీసుకున్న స్పేసెస్తో సహా అలాగే వస్తుంది. దీనికోసం బ్రేక్ ట్యాగ్ను వాడతారు. అలాగే మనం ఎన్నో లైన్స్ కోడ్స్ రాసాం ఇప్పటివరకు. ఇప్పుడు చూడండి, ఒక 25 లైన్స్ దాకా ఈ కోడ్ ఎడిటర్లో రాసాం. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు ఇంకా ఎన్నో లైన్స్ రాయాల్సి వస్తుంది. అయితే ఆ వెబ్సైట్ కోడ్ని మనం చూడగానే అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాస్తున్నాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాశాను. ఇప్పుడు దీన్ని కామెంట్గా చేయాలనుకుంటున్నాను. జస్ట్ లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ మార్క్ డాష్ డాష్, ఇంకోసారి మైనస్ అని టైప్ చేస్తున్నాను. జస్ట్ డన్, అంతే. ఇది ఒక కామెంట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి చూస్తే బ్రౌజర్లో ఇది మనకు కనపడదు. ఈ ప్లేస్లో రాసాను యాక్చువల్లీ, ఇది మనకు కనపడదు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి అక్కడక్కడ మన అవసరం కోసం మనం రాసిన కోడ్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ కామెంట్ ట్యాగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. దీన్ని కోడ్ ఎడిటర్లో ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాస్తున్నాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్స్ అని రాశాను. దీన్ని కోడ్ ఎడిటర్లో షార్ట్ కట్ ఏంటంటే Ctrl+/ అని కొడుతున్నాను. ఆటోమేటిక్గా అది కామెంట్గా మారిపోతుంది. ఇప్పుడు సేవ్ చేశాను. బ్రౌజర్లో చూస్తే ఆ కామెంట్ అనేది మనకు కనపడదు. ఈ విధంగా కామెంట్ ట్యాగ్స్ మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్కి కలర్స్ లాంటివి ఎలా చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ H1 ట్యాగ్ ఉంది కదా, దీనికి స్టైలింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. దీనికోసం స్టైల్ అనే యాట్రిబ్యూట్ని వాడుతున్నాను. ఆటోమేటిక్ సజెషన్ వచ్చింది ఈ కోడ్ ఎడిటర్లో. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. నేను దీనికి కలర్ కావాలి, COLOR. దీనికి రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. కలర్ పక్కన కొలన్ ఉండాలి. ప్రాపర్టీ వాల్యూ పక్కన సెమీకోలన్ ఉండాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం ఏ ట్యాగ్ అయితే కలర్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ కలర్ దానికి స్టైల్ అని ఇవ్వాలి. యాట్రిబ్యూట్, దాన్ని యాట్రిబ్యూట్ అంటారు. యాట్రిబ్యూట్కి కావాల్సిన ప్రాపర్టీ ఇవ్వాలి.
నేను ఇక్కడ కలర్ అని ఇచ్చాను. ప్రాపర్టీకి వాల్యూ ఇవ్వాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాను. ప్రాపర్టీ పక్కనే కొలాన్ ఉండాలి, ప్రాపర్టీ వాల్యూ పక్కన సెమీ కొలాన్ ఉండాలి. ఇప్పుడు నేను సేవ్ చేశాను. దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మనకి రెడ్ కలర్ వచ్చింది. ఇదే విధంగా పారాగ్రాఫ్కైనా దీనికైనా మనకి ఎలా దేనికి కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెంటర్లో కావాలనుకుంటున్నాను. హలో వరల్డ్ అనేది సెంటర్లో కావాలనుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ నేను దాని పక్కన సెమీ కొలాన్ పక్కన టెక్స్ట్ అలైన్ కొలాన్ సెంటర్ సేవ్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ కొడుతున్నాను. చూసారు కదా, సెంటర్లో వచ్చింది. ఈ విధంగా మనకి స్టైల్ అనే అట్రిబ్యూట్ని ఉపయోగించుకొని కావాల్సిన కలర్స్ని మార్చుకోవచ్చు. సిఎస్ఎస్ వచ్చినప్పుడు సిఎస్ఎస్లోకి మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ప్రస్తుతం మీకు ఇది ఒక స్టైల్ అట్రిబ్యూట్ ఇన్లైన్ స్టైలింగ్ ఉందని చూపించాను. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.